వ్యాసుల వారు శ్రీమద్ రామాయణాన్ని అనుసంధానం చేసుకుని రావణాసుడి గురించి తెలుసుకుని తర్వాతి కాలంలో వారు కూడా ఇలాగే ఉంటారని ఆయన గ్రహించి మనందరికీ కూడా శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయంలో ఒక మహోత్కృష్టమైన శ్లోకాన్ని అందించారు. అదేమిటి అంటే ధర్మస్వ అనుష్ఠితే పుంసాం విశ్వక్సేన కథా సూయ నోత్పాదయేద్యతిరతిం శ్రమయేవ హి కేవలం. పరమాత్మ యొక్క హరికథా శ్రవణం మీద మన మనసులో ఆ ప్రీతిని తెచ్చుకొని రాలేకపోతే మనము చేసిన నోము, వ్రతము, యజ్ఞము, యాగము, సదాచారము, శిష్టాచారము, పూజ, అనుష్ఠానము ఇవన్నీ కూడా శ్రమ కింద మిగిలిపోతాయి. రావణాసుడికి అవన్నీ శ్రమ కిందే మిగిలే. రావణాసుడికి వేదం తెలుసు, ఉపనిషత్తు తెలుసు, 5 సముద్రాల్లో 3 పూట్ల సంధ్యావందనం చేసేవాడు. అయినా కూడా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. అందుకోసమే ఎంతటి వేద పండితుడైనా సరే, పౌరోహిత్యంలో ద్రష్ట అయినా సరే, భక్తియోగి, జ్ఞానయోగి, కర్మయోగి అయినా సరే కథాశ్రవణానికి ఎవరికీ మినహాయింపులు లేవు. వినకపోతే మనందరికీ అహంకారాలు 2 నిమిషాల్లో వచ్చేస్తాయి. హరే కృష్ణ. జయ శ్రీ